జగిత్యాల కాంగ్రెస్ రాజకీయాల్లో అగ్గిరాజుకుంది. మున్సిపల్ ఎన్నికల వేళ బీ ఫామ్లు పంపిణీ ఇప్పుడు పెను సంచలనంగా మారింది. ఇన్నాళ్లు కొనసాగిన ప్రతిష్టంభనకు కాంగ్రెస్ హైకమాండ్ తెరదించినా అది కొత్త వివాదానికే దారిలేపింది. సీనియర్ నాయకుడు మాజీ మంత్రి జీవన్ రెడ్డికి కాంగ్రెస్ పార్టీ భారీ షాక్ ఇచ్చింది. మొత్తం 50 వార్డులున్న జగిత్యాల మున్సిపాలిటీలో ఎమ్మెల్యే సంజయ్ కుమార్ వర్గానికి 29 బీ ఫామ్లు కేటాయించగా జీవన్ రెడ్డికి కేవలం 21 మాత్రమే దక్కాయి. అటు రాయకల్ మున్సిపాలిటీలో కూడా అదే పరిస్థితి. మొత్తం 12 వార్డుల్లో ఎమ్మెల్యే సంజయ్ వర్గానికి 8, జీవన్ రెడ్డి వర్గానికి 4 సీట్లను ఖరారు చేసింది అధిష్టానం. బీ ఫామ్ల వ్యవహారంపై జీవన్ రెడ్డి తీవ్ర ఆగ్రహంతో ఉన్నట్టుగా తెలుస్తోంది. ఇప్పటికే కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడు నందయ్య ఈ బీ ఫామ్లను మున్సిపల్ అధికారులకు అందజేసేందుకు సిద్ధమయ్యారు. కనీసం కండువ కప్పుకొని ఈ రోజు వరకు కూడా కండువ కప్పుకొని కార్యకర్తలకు బీఆర్ఎస్ వాళ్లకు టికెట్ ఇవ్వడం, కాంగ్రెస్ టికెట్ ఇవ్వడం, బీఫామ్ ఇవ్వడం నాకు చాలా బాధ కలుగుతున్నది. మరి అధిష్టానం మరి ఏం ఆలోచిస్తుంది తెలియదు. 30 ఏళ్ళకెళ్ళి మేము ఇప్పటి వరకు కూడా మా చరిత్ర చూసుకోండి, మా చరిత్ర చూసుకోండి. ఇంత అన్యాయం చేస్తే నిన్నటి వరకు కూడా మరి ఎమ్మెల్యే గారు మీరు ఏం పార్టీలు ఉన్నారు, బీఆర్ఎస్ పార్టీలు ఉన్నా అని చెప్పారు. మరి కాంగ్రెస్ బీఫామ్లతో మీకు ఏం పని? మాకింత అన్యాయం చేస్తే మేము ఏం కావాలంటున్నా, మాకు ఇంత అన్యాయం చేస్తారు అంటున్నా. కనీసం కండువా కప్పుకొని కూడా మీరు బీఫామ్లు ఇస్తే సభ్యత్వం లేదు. ఇప్పటి వరకు కూడా కాంగ్రెస్ కండువా. జగిత్యాల కాంగ్రెస్ రాజకీయాలకు సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, చెప్పండి, ప్రజెంట్ అక్కడ సిచ్యువేషన్ ఏంటి? ఇటు ఎవరు చొరవ తీసుకునే అవకాశం ఉందనుకోవాలి? అప్డేట్స్ ఏంటి శ్రీనివాస్? జగిత్యాల నియోజకవర్గం లోపల ఇప్పుడు ప్రస్తుతం మున్సిపల్ యొక్క రగడ ప్రారంభమైందని చెప్పుకోవచ్చు. నిన్నటి మొదటి వరకు కూడా కాంగ్రెస్ పార్టీ టికెట్ ఆశించినటువంటి ఆశావాహులు ఎవరైతే ఉన్నారో నిన్న రాత్రి ప్రకటించినటువంటి జాబితా లోపల తమ పేరు లేకపోవడంతో ఒక్కసారిగా ఇటు బగ్గు అంటున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. ముఖ్యంగా ఇక్కడ మొదటి నుంచి కూడా జగిత్యాల నియోజకవర్గం లోపల ఇటు దాదాపుగా 30-40 ఏళ్ల నుంచి కూడా ఇక్కడ జీవన్ రెడ్డి యొక్క మాట చెల్లుబాటు అయింది. జీవన్ రెడ్డి ఎవరికి చెప్తేనే వారికి టికెట్ వచ్చినటువంటి పరిస్థితి. కానీ ఇప్పుడు మాత్రం ఒక్కసారిగా సీన్ మారిపోయినటువంటి పరిస్థితి. ఎందుకంటే బీఆర్ఎస్ నుంచి గెలిచినటువంటి డాక్టర్ సంజయ్ కుమార్ ఇటు కాంగ్రెస్ పార్టీలో చేరిన తర్వాత మొత్తం జీవన్ రెడ్డి యొక్క ఏదైతే ప్రాధాన్యత తగ్గిపోయిందని కూడా చెప్పుకోవచ్చు. ఈ నేపథ్యం లోపల నిన్న మొన్న జరిగినటువంటి సర్పంచ్ ఎన్నికల లోపల గుర్తులపై పోటీ చేయకున్నా కానీ అక్కడ ఎవరు తమ అనుచరులను గెలిపించుకోవడానికి పెద్ద ఎత్తున కూడా ప్రచారం చేశారు. ఎవరు గెలిచినా కూడా కాంగ్రెస్ జాబితాలోకి వెళ్ళిపోయింది. కానీ ఇప్పుడు మున్సిపల్ ఎన్నికలు సమీపిస్తున్నటువంటి నేపథ్యం లోపల మొదటి నుంచి కూడా ఉన్నటువంటి కార్యకర్తలకే టికెట్ ఇవ్వాలని చెప్పి మాజీ మంత్రి జీవన్ రెడ్డి ఇటు గగ్గోలు పెడుతున్నటువంటి నేపథ్యం లోపల తనకే ఎక్కువ ప్రయారిటీ ఉంటుందని చెప్పి భావించాడు. కానీ నిన్న ప్రకటించినటువంటి జాబితా లోపల ఇటు జీవన్ రెడ్డి ప్రాధాన్యతను తగ్గించడం కూడా జరిగింది. ముఖ్యానికైతే అక్కడ ఎమ్మెల్యేగా ఉన్నటువంటి సంజయ్ కుమార్ కు 60%, జీవన్ రెడ్డికి 40% టికెట్లు డిసైడ్ చేస్తూ కూడా ఒక జాబితాను కూడా విడుదల చేసినటువంటి పరిస్థితి. మొత్తానికైతే జగిత్యాల నియోజకవర్గం లోపల 2 మున్సిపాలిటీలు ఉన్నాయి. ఒకటి జగిత్యాల మున్సిపాలిటీ, మరొకటి రాయకల్ మున్సిపాలిటీ. మొత్తం జగిత్యాల మున్సిపాలిటీ లోపల 50 వార్డులు ఉండగా ఇక్కడ సంజయ్ కుమార్ కు సంబంధించినటువంటి అనుచరులకు 29, జీవన్ రెడ్డికి సంబంధించినటువంటివి ఇటు మొత్తం కూడా ఇటు ఏదైతే 29, 21 కేటాయించడం కూడా జరిగింది. అదేవిధంగా రాయకల్ మున్సిపాలిటీ లోపల 12 సీట్లు ఉండగా ఇటు మెజార్టీ 60%, అంటే 8 సంజయ్ కుమార్ వర్గానికి, తర్వాత 4 జీవన్ రెడ్డి వర్గానికి కేటాయించడంతో ఇటు జీవన్ రెడ్డి వర్గీయులు అయితే ఒక్కసారిగా ఆందోళనకు దిగినటువంటి పరిస్థితి కనబడుతుంది. ఎందుకంటే ఈ రోజు బీఫామ్లు కూడా ఇటు మొత్తం కూడా ఏదైతే బీఫామ్లు ఇటు సబ్మిట్ చేయడానికి ఈ రోజు చివరి రోజు కావడము, ముఖ్యంగా రాత్రిపూట ఇటు మొత్తానికైతే పార్టీ అభ్యర్థులను ఖరారు చేయడంతో ఒక్కసారిగా అయితే జీవన్ రెడ్డి వర్గీయులు
ఇటు అగ్గి మీద గుగ్గిలమై మండిపడుతున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. ఇప్పటికే రాజకీయంగా ఇటు మొత్తం కూడా అక్కడ ఒక రచ్చ రేగుతుందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే మొదటి నుంచి కూడా టికెట్లు ఎవరికి వస్తాయి అనేటువంటి సంశయం నెలకొన్నటువంటి నేపథ్యం లోపల ఇప్పుడు ఆ ఎమ్మెల్యేగా ఉన్నటువంటి సంజయ్ కుమార్ వర్గానికి ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వడంతో జీవన్ రెడ్డి వర్గీయులు ఒక్కసారిగా రోడ్డెక్కి ఆందోళన చేయాల్సినటువంటి పరిస్థితి కనబడుతుంది. నిన్నటి మొన్నటి వరకు కూడా జీవన్ రెడ్డి తనకే ప్రయారిటీ ఉంటుందని చెప్పి అనుకున్నా కానీ ముఖ్యమంత్రి విదేశాల నుంచి ఒక్కసారిగా తెలంగాణకు ఎంటర్ అయిన తర్వాత ఒక్కసారిగా సీన్ మారిపోయిందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే అక్కడ సంజయ్ కుమార్కే ప్రాధాన్యత మొదటి నుంచి కూడా అతను చేరిన తర్వాత అతనికే ప్రాధాన్యత ఎక్కువ ఇస్తూ వస్తున్నటువంటి నేపథ్యం లోపల జీవన్ రెడ్డి ఇప్పటికే అవకాశం వచ్చినటువంటి ప్రతిసారి కూడా ఇటు సంజయ్ కుమార్ పైన పార్టీ పైన విమర్శలు చేస్తున్నటువంటి పరిస్థితి. ఇప్పుడు ముఖ్యంగా ఇటు 60% కోటాను సంజయ్ కుమార్ కేటాయించడము, 40% కోటాను జీవన్ రెడ్డికి కేటాయించడంతో ఒక్కసారిగా అయితే ఆ జీవన్ రెడ్డి వర్గీయులు రోడ్డెక్కినటువంటి పరిస్థితి కనబడుతుంది. ఏదేమైనప్పటికీ ఇక్కడ జగిత్యాల నియోజకవర్గం లోపల మున్సిపల్ ఎన్నికల వేళ ఈ రోజు చివరి తేదీ కావడంతో ఒక్కసారిగా కాంగ్రెస్ కార్యకర్తలు మొదటి నుంచి ఉన్నటువంటి వారు తమకు టికెట్ ఇవ్వలేదు, ఆ పార్టీ కండువ కప్పుకొని వారికి కాంగ్రెస్ టికెట్ ఎట్లా ఇస్తారు అని చెప్పి అయితే ఒక్కసారిగా రోడ్డెక్కి ఆందోళన చేయాల్సినటువంటి పరిస్థితి కనబడుతుంది. మరి జీవన్ రెడ్డి ఏ విధంగా స్పందిస్తాడో వేచి చూడాల్సినటువంటి అవసరం ఉన్నది సర్తాజ్ మనకు. ఎస్, థ్యాంక్ యూ శ్రీనివాస్. మొత్తానికి బీ ఫామ్ల వ్యవహారంపై ఇటు జీవన్ రెడ్డి తీవ్ర ఆగ్రహంతో ఉన్నట్లుగా తెలుస్తోంది. మరి దీనికి సంబంధించి కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడు నందయ్య ఈ బీ ఫామ్ల మున్సిపల్ అధికారులను సైతం అందజేసినట్టుగా తెలుస్తోంది. మరి దీనికి సంబంధించి కాంగ్రెస్ నేతలు ఎలా రియాక్ట్ అవుతారు, ఇవాళ జరగబోతున్న డిస్కషన్లో సీఎం రేవంత్ రెడ్డి ఏమైనా దీని గురించి సైతం మాట్లాడే అవకాశం ఉందా లేదా అనేది చూడాలి.